నమస్తే మేడం. గత ప్రభుత్వంలో అమరావతిలో ఒక్క ఇటుక పెట్టకుండా తట్టమట్టి తీనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా R5 జోన్ సృష్టించి సెంటు చొప్పున అక్కడ ఇళ్ల స్థలాలు అయితే పంచారు. మరి CRDA ప్లాన్కు అనుగుణంగా లేదని ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు R5 జోన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతిలో పేదలకి ఉండటానికి అవకాశం లేదా, అమరావతి పేదల రాజధాని కాదని చెప్పేసి ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఒక అమరావతి మహిళగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలకి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నేను కూడా అమరావతి మహిళనే, అందున దళిత మహిళని. ఆయన చెప్పిన పేద ప్రజలు ఎవరో, నేను ఒక పేద రైతునే. నా సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పేదవాళ్లే. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఏమన్నారు? అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాను. ఆ రోజు నేను అడిగాను, ఇదే శశి మీడియాలో నేను అడిగాను, అమరావతిలో పేద ప్రజలకు లోకల్ వాళ్ళ బయట వాళ్ళ అయితే వాళ్ళ జీవనోపాధి భంగం కలుగుతుంది అంటే కాదు లోకల్ వాళ్ళకే ఇచ్చామన్నారు. అంటే అమరావతిలో పేద ప్రజలు ఉన్నారు. ఓకే, ఇది ఒప్పుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి, అమరావతి సంపన్న వర్గాల రాజధాని, కమ్మ కులాల రాజధాని అని నువ్వెలా అంటావు? అంటే అమరావతిలో పేద ప్రజలు ఉన్నారు, అమరావతిలో SC STలు ఉన్నారు, దళిత బహుజన వర్గాల వారు ఉన్నారు అనేది నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు కదా. అంటే అలాంటి అమరావతిని ఎందుకు విధ్వంసం చేశావు? ఎందుకు అమరావతిని ఎడారన్నావు, శ్మశానం అన్నావు, ముంపు ప్రాంతం అన్నావు, పనికిరాదన్నావు, రాజధాని పనికిరాదన్నావు, వెళ్ళడానికి దారులు లేదన్నావు, తాగడానికి నీళ్ళు లేదన్నావు. ఇలాంటి ఇన్ని కుట్రలు కుతంత్రాలు అమరావతి మీద నువ్వు ఎందుకు చేశావు? అమరావతిలో ఉన్న కంపెనీలన్నింటి ఎందుకు పారద్రోలావు? అంటే అమరావతికి పెట్టుబడులు రానికుండా ఎందుకు చేశావు? అంటే అమరావతిలో పేద ప్రజలు ఉన్నారు కాబట్టి, అమరావతి ఒక మహానగరంగా రూపుదిద్దుకోకూడదు కాబట్టి, అంటే అమరావతిలో ఉన్న పేద ప్రజలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలి, వాళ్ళు ఎదగకూడదు. అది నీ ఉద్దేశం. అందుకని అమరావతిని విధ్వంసం చేసి ఎక్కడో ఉన్న ఆల్రెడీ డెవలప్ అయినటువంటి విశాఖపట్నాన్ని రాజధాని నగరం మా స్టాండ్ ఇదే అని నొక్కి ఒక్కాడించి మరి ఇప్పటికీ నువ్వు అదే స్టాండ్తో ఉన్నావు. అంటే ఇప్పుడు చెప్పు, నువ్వు పేదల పక్షపాతేనా? పేదల పట్ల నీకు గౌరవం ఉందా? పేదల పట్ల నీకు ప్రేమ ఉందా? దళితుల పట్ల నీకు ప్రేమ ఉందా? ఉంటే నువ్వు అమరావతిని విధ్వంసం ఎందుకు చేసావు? నీ నోటితో నువ్వు ఈరోజు అమరావతిలో పేదలకు ఒకటి, నేను ఈ సెంటు స్థలాల గురించి చెప్తాను. R5 జోన్ అని చెప్పి ఒకటి జగన్మోహన్ రెడ్డి R5 జోన్లో సెంటు స్థలాలని చెప్పి ఒక సెంటు స్థలం ఇచ్చారు. ఆ రోజే మేము అడిగాము, ఒక సెంటు స్థలంలో ఎలా ఉంటారని. ఇంకొకటి, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి వదిలిపెట్టినటువంటి భూమి R5 జోన్. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి వస్తే ఎవరికి ఉపయోగం? పేద ప్రజలు చిరు వృత్తులు నేర్చుకొని కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి, వృత్తులు నేర్చుకోవడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. అది పేద ప్రజలకు మాత్రమే ఉపయోగం. అలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రాకుండా చేసింది నువ్వు కాదా? వాళ్ళని తరిమి కొట్టింది నువ్వు కాదా? ఇక్కడ పేద ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఎక్కడ నా పబ్బం గడవదో అని చెప్పి ఆ ముసుగు ఒకటి వేసుకొని, పేదల పక్షాన్ని ఉన్నాను అని చెప్పి ఒక ముసుగు వేసుకొని, దళితులు నా మేనమావులు అని చెప్పి ఆ ముసుగు ఒకటి వేసుకొని దళితులను వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? ఇప్పుడు చెప్తున్నాను, పేదలు ఇక్కడ ఉన్నప్పుడు, పేదలకు నువ్వు సెంటు స్థలాలు నువ్వు కేటాయించినప్పుడు నువ్వు విశాఖపట్నం ఎందుకు పారిపోయావు? ఇది. రెండోది, ఏ నోటితో అయితే అమరావతి సంపన్నుల రాజధాని, అగ్రవర్ణాల రాజధాని, కమ్మ రాజధాని, అమరావతిలో అసలు పేదలే లేరు, దళితులే లేరన్న అదే నోటితో ఈరోజు నువ్వు పేదలకు అక్కడ స్థలాలు కేటాయించారని నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు చెప్పు, అమరావతి ఎవరి రాజధాని? దళిత బహుజనుల రాజధాని అని చెప్పి మేము ఆ రోజు నుండి చెప్తున్నామో అది ఇప్పుడు నీ నోటితో నువ్వు ప్రూవ్ చేసావు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సెంటు స్థలాలకు వద్దాం. గతంలోనే 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు పేదలను అపార్ట్మెంట్లలో చూడాలనుకున్నారు కాబట్టి పేద ప్రజలకు టిడ్కో ఇళ్ళు కట్టించి అందులో వాళ్ళని ఈరోజు ఉంచి, ఏది నువ్వు చేసిన విధ్వంసం తర్వాత, ముందు కట్టించింది ఆయనే, ఆ తర్వాత నువ్వు విధ్వంసం చేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళనివ్వకుండా చేస్తే 19 నుండి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాళ్ళను ఆ ఇల్లు కంప్లీట్ చేసి ఆ ఇళ్లలోకి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను అపార్ట్మెంట్లలో చూడాలనుకున్నారో ఆయన ఆ కళని సాకారం చేసుకొని పేదల పక్షాన నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పు, పేదల పెన్నిది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? నీ నోటితో నువ్వు ఒప్పుకోకపోయినా ప్రజలు ఒప్పుకుంటారు. ఇది. ఇకపోతే పేదల గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఒక్క పేదలకు ఇచ్చే పెన్షన్కి 5 సంవత్సరాలు పట్టింది. ఒక 1000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 1000 రూపాయల పెన్షన్ పెంచి అంటే 4000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నారో అధికారులకు వచ్చి రాగానే అంత ముందు నెలలో అనౌన్స్ చేసిన నెలలోది కూడా కలిపి 1 తారీఖునే ఇంటికి ప్రజాప్రతినిధులతో పంచించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఎవరు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. 2 దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి పేద ఆడబిడ్డల కన్నీళ్లు తుడుస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్పు ఎవరు పేదల పక్షాన్ని నుంచున్నారు? 3 పేద మహిళలు ఎవరైతే ఉన్నారో చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా చిన్న ఉద్యోగాలు చేసుకోవాలన్నా ట్రాన్స్పోర్టేషన్ కష్టమై కనీసం తక్కువలో తక్కువ 2000 లేదంటే 1500 నుండి 3000 లోపు ఉంటుంది. ఈ 1500 నుండి 3000 లోపు శాలరీలో నుండి కానీ లేదంటే వాళ్ళ వ్యాపారంలో పోతే వాళ్ళకి మిగిలేది తక్కువ. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అని చెప్పి పెట్టగానే వాళ్ళకి ఆ 3000 రూపాయలు సేవింగ్స్ చేసుకుంటూ ఆ పిల్లల యొక్క వాళ్ళ యొక్క జీవన మెరుగుదలకి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇది పేదలకు జరుగుతున్న మేలు కాదా? ఇది పేదల పక్షాన్ని నిలబడటం కాదా? ఈ పని నువ్వు చేసావా జగన్మోహన్ రెడ్డి? ఇకపోతే తల్లికి వందనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, ఇంట్లో 2 3 4 5 కూడా ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళకి సంవత్సరానికి తల్లికి వందనం అని చెప్పి ఆ పథకాన్ని వర్తింపజేసి వాళ్ళ విద్యా మెరుగుదల కోసం తోడ్పడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు భారమయ్యారని చెప్పి ఫీల్ అవ్వకుండా నువ్వేం చేస్తావు? మీ ఆవిడేం చేసింది? తల్లికి అమ్మఒడి అని చెప్పి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తావని చెప్పి ఇంటింటికి తిరిగి మీ ఆవిడ కూడా వెళ్ళి చెప్పి వచ్చిన తర్వాత కాదు తోచ్ నేను ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పి అందులో కూడా 100 మంది లబ్ధిదారులు ఉంటే సగానికి సగం కట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితిని ఇది. ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి, పేదల పక్షాన్ని నిలబడింది ఎవరు? పేదలకు ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది ఎవరు? పేదలకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది ఎవరు? పేదల సంక్షేమానికి పాటు పడుతున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? కాబట్టే ఆయన 164 సీట్లతో ఈరోజు సీఎం సీట్లో కూర్చోబెట్టారు. నిన్ను 11 సీట్లతో పరిమితం చేసి ఇంటికి కూర్చోబెట్టారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక విషయం తీసుకొస్తారు. మొన్న చూస్తే లడ్డు పూర్తిగా నెయ్యి అనేదే లేకుండా కెమికల్స్ వేసి పూర్తిగా కల్తీ చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి దాన్ని ఇంకా కల్తీ మాటలు వాగుతూ వీళ్ళ కల్తీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కల్తీ వాగుళ్ళు వాగిచ్చాడు ఇన్ని రోజులు. ఇంకా అది కూడా బుద్ధి రాక ఇప్పుడు మళ్ళీ పేదలు అమరావతిలో పేదలకు చోటు లేదు. జగన్మోహన్ రెడ్డి నేను పేదే అమరావతి ఉద్యమం చేశారు 500 రోజుల పాటు 5 సంవత్సరాల పాటు 1631 రోజుల పాటు. అందులో మెజారిటీ పీపుల్ దళిత బహుజనులు వాళ్ళు కూడా పేదలే. 32% ఆఫ్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎకరము అరెకరము 30 సెంటు 60 సెంటు ఉన్నటువంటి పేద రైతులే. ఇప్పుడు ఏదైతే ల్యాండ్లెస్ పెన్షన్ అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైతు కూలీలే. కాబట్టి ఇదంతా తెలుసుకొని మాట్లాడు. ప్రతిసారి కూడా ఇలా 10 మందిలోకి రావటం కరువు పోగొట్టుకోవటం ఎందుకయ్యా బాబు? మేడం, మరి అమరావతిలో కూడా పనులు జరగట్లేదు, డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పోసేస్తున్నాడు చంద్రబాబు అని మాట్లాడుతున్నాడు. మరి దీనిపైన ఏమంటారు మేడం? కళ్ళు ఉన్న కబోద్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కళ్ళున్నా కానీ చూడలేడు, చూసినా కానీ మాట్లాడలేడు. ఎందుకంటే ఆయనకు ఒక మానసిక వ్యాధి. అమరావతి మీద నిందలు వేయందే ఆయనకు మనశ్శాంతి ఉండదు, అమరావతిని చంపేయందే ఆయనకు మనశ్శాంతి ఉండదు. నువ్వు అమరావతిని చంపేయాలి అనుకున్నావు కాబట్టే నిన్ను 11కు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టావు అమరావతి మహిళలందరూ. ఇంకా గనక నువ్వు అమరావతి జోలికి వస్తాను అంటే నీకు రాజుకి సమాధి కడతాం, అందులో సమస్య లేదు. కాకపోతే అమరావతి పనులకు వద్దాం. నీకేమైనా ఇంకా మాటలు నేను అంత దరిద్రమైన మాటలు నేను మాట్లాడలేను, కానీ నీకు నిజంగా బుద్ధి అనేది ఏమైనా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు రా, నేనే వస్తా, తీసుకెళ్ళి నేను అడుగడుగున అమరావతిలో ప్రతి ప్రాంతాన్ని చూపిస్తా. అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అనేది చూసి నువ్వే వచ్చి చెప్పు, ప్రజలకు చెప్పు. ఒకవేళ జరగకపోతే అది కూడా చెప్పు. అమరావతి ప్రాంత మహిళలుగా మాకు కావాల్సింది కూడా అమరావతి అభివృద్ధి. కాబట్టి అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి అవాస్తవాలు అబద్ధాలే ప్రచారం చేసుకుంటూ పోతే ప్రజలు ఎవరు నమ్మరు. ఇంకా నా అబద్ధాలనే ప్రచారం చేస్తా, అబద్ధాలతోనే కాలం గడుపుతానంటే అది నీ కర్మ. నిన్నెవ్వడు బాగు చేయలేడు, ఆ మందులు కూడా బాగు చేయలేవు నువ్వు నిన్ను. ఇంకా చెప్పాలంటే అమరావతి గతంలో 14 నుండి 19 వరకు ఎలాగైతే పనులు ప్రారంభమైన దగ్గర నుండి అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగా విద్యుత్ దీపాల కాంతిలో విరాజిల్లిందో ఇప్పుడు కూడా అదే విధంగా విరాజిల్లుతుంది. ఇది చూసి, ఈ అభివృద్ధిని చూసి, అమరావతి డెవలప్ అవడం చూసి ఇతను తట్టుకోలేక రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే మర్చిపోతారని మధ్యలో ఇది ఒక వేషాలు వేసుకొని వస్తూ ఉంటాడు ఈ మీడియా ముందు.